సినిమా పరిశ్రమకి ఏదైతే 24 క్రాఫ్ట్స్ అంటారో ఆ 24 క్రాఫ్ట్స్లో కూడా తనంటూ ఏంటో ప్రత్యేకత చాటుకున్న గొప్ప వ్యక్తి. ఒక రంగస్థల నటుడిగా, ఒక మాటల రచయితగా, ఒక పాటల రచయితగా, ఒక కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, అది ఇదని కాకుండా అన్ని రంగాల్లో కూడా ఒక వ్యక్తి అంతటి ప్రావీణ్యం సంపాదించడం అంటే అది మామూలుగా హ్యూమన్లీ ఇంపాసిబుల్. అంతేకాదు మొట్టమొదటిసారిగా దర్శకత్వానికి ఒక ప్రైడ్, అంటే దర్శకుడు అనేవాళ్ళు ఒక షిప్ కెప్టెన్తో సినిమాకి అటువంటి ప్రాధాన్యత ఉందని చెప్పి ఒక ప్రైడ్ తెచ్చిన వ్యక్తి కూడా దాసనారాయణరావు గారు. అటువంటి పెద్ద ఆయన మన మధ్య లేకపోవడం మనందరికి కూడా చాలా బాధాకరం అని చెప్పి ఆయన ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. శ్రీ దాసరి నారాయణరావు గారి కడసారి చూపులు నాకు దక్కకపోవటం నా జీవితంలో ఎంతో అసంతృప్తిని కలిగించినటువంటి సందర్భం. హాస్పిటల్లో చేరినటువంటి మొదటి రోజుల్లో ఎలా ఉన్నారు ఏంటి పరామర్శించడం కోసంగా వెళ్ళినప్పుడు ఆయనను చూసి మొట్టమొదటగా మాట్లాడలేని పరిస్థితిలో ఆయన పేపర్ తీసుకుని ఆయన మొట్టమొదటిగా అడిగిన ప్రశ్న, నీ సినిమా స్కోర్ ఎంత అని అడిగారు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఆయనకి నా సినిమా పట్ల, సినిమా ఎలాగ ఆడుతుందనే దాని పట్ల ఆయనకు ఉన్నటువంటి ఉత్సాహం చూస్తుంటే చాలా సంతోషం అనిపించింది. వెంటనే అది హైయెస్ట్ గ్రాసర్ చేస్తుందండి ఆ సినిమా అని చెప్పినప్పుడు చిన్నపిల్లలు కొట్టినట్టుగా విజయ సంకేతం చూపించి చప్పట్లు కొట్టారు ఆయన. అంతటి సంతోషాన్ని వ్యక్తం చేశారు మా విజయం పట్ల. ఇవి నేను నిజంగా జీవితంలో మర్చిపోలేను. ఈ రోజున ఆయన లేకపోవటం అనేది చాలా పెద్ద లోటు ఈ సినిమా పరిశ్రమకి. మరీ ముఖ్యంగా సినీ కార్మికులకు ఆయన లేకపోవడం అనేది ఒక పెద్ద దిక్కుని, ఒక తండ్రి లాంటి వ్యక్తిని పోగొట్టుకొని అనాథలయ్యారు అన్న మాట నేను చెప్పగలను. ఈ రోజున వారు లేరు అనే బాధ తీరని లోటు, అది ఎవరు పూడ్చలేనిది, తీర్చలేనిది. అలాంటి దాసనారాయణరావు గారికి ఆత్మశాంతి చేకూరాలనే భగవంతుని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఇది ఇండస్ట్రీకి ఎంత లోపం అంటే అటు వర్కర్స్ మధ్యలో, ఇటు నిర్మాతలు, దర్శకులు మధ్యలో కూడా ఆయన ఎప్పుడు ఒక వారధిగా నించునేవాడు. ఆ వారధి వాళ్ళ లేదు. ప్రతి చిన్నవాడు కొట్టగలిగిన ఒక పెద్దవాడి తలుపు దాసనారాయణుడు ఒక్కటే. అంటే ఏ చిన్నవాడు ఎప్పుడైనా సరే వచ్చి ఆయన దగ్గరికి వస్తే ఏంట్రా నీ కష్టం అని అడిగి దాన్ని అటెండ్ చేసి కావాలంటే ఇమ్మీడియట్గా ఫోన్ తీసి ఏంటి అని మాట్లాడగలిగిన ప్రతి చిన్నవాడు అప్రోచబుల్ పర్సన్. అటువంటి అప్రోచ్ని ఆయన ఇచ్చి ఇవాళ అటువంటి అప్రోచ్ ఇవ్వగలిగిన వాళ్ళు ఎవరా అని ఎత్తుక్కోవాల్సిన పరిస్థితుల్లో మనల్ని పెట్టి ఆయన వెళ్ళిపోయారు. ఇప్పుడు నటులు, నిర్మాత, రచయిత మంచు మోహన్ బాబు గారు ఒక సందేశం పంపించారు. అది చదివి వినిపించడం జరుగుతుంది. గురుదేవుల పాదపద్మాలకు నమస్కారం. మీరు నా అన్న, నా తండ్రి, నా దైవం, నా సర్వస్వం. మీరు లేని తెలుగు చిత్రసీమలో ఎలా గడపాలి? మీరు లేరు అనే భావనే నమ్మబుద్ధి కావటం లేదు. మీ నిండైన విగ్రహం పక్క చేతులు కట్టుకుని నిలబడే నేను పుష్పమాల వేసిన మీ పటం పక్క నిలబడగలనా? సంతాప సభలో గళం విప్పగలనా? నా వల్ల కాదు. మీరు జీవించే ఉన్నారని గుండెల నిండా నమ్మి కాలం గడిపేస్తాను. మీరు చెప్పిన నీతి వాక్యాలే భగవద్గీతలా మననం చేసుకుంటూ ఉంటాను. భౌతికంగా నేను ఇక్కడున్నా అక్కడ ఉన్నట్లే భావిస్తూ మీ మోహన. తెలుగు తల్లి గారాబాల బిడ్డ మన దాసరి గారు. ఈ చలనచిత్ర సీమలో ఇంతవరకు అటువంటి వ్యక్తి పుట్టలేదు, ఇక ముందు పుడతాడనే నమ్మకం నాకు లేదు. ఈ తెలుగు చలనచిత్ర సీమకి ఒక చక్రవర్తి, రారాజు కాదు చక్రవర్తి. ప్రతి ఒక్కరికి ఏదో రకంగా సహాయం చేయటమే తప్ప, నవ్వుతూ పలకరించడమే తప్ప తెలియని మహానుభావుడు.
ఏ శ్రమ వచ్చినా ఏ కష్టం వచ్చినా కూడా తానే అయ్యి ప్రతి ఒక్కరిని కూడా 24 క్రౌడ్స్ వారిని అందరినీ ఏకంగా ఒక కుటుంబంగా తీర్చిదిద్దినటువంటి ఒక మహానుభావుడి వాళ్ళు లేడే. ఎవరు వస్తారు అలాంటి వారిని ప్రతి ఒక్కరు వెయిట్ చేస్తున్నాం. ఆయన ఆశీస్సులతో ఎవరో ఒకరు తప్పకుండా వస్తారు అనుకుంటున్నాను. నేను నాగేశ్వర బొమ్మేసి మా గురుగారు రాగానే చూపించాను సార్. తమ్ముడు అని ఇలా భుజం తట్టాడు. నేను యు బిలీవ్ మీ మై ఫ్రెండ్స్, ప్రప్రదంగా మద్రాస్ సినిమా ఇండస్ట్రీలో భుజం మీద తమ్ముడు అని ఆప్యాయంగా చేసిన మా గురులో ఉన్న మాననీయ కోణానికి అప్పుడే నేను శిరస్సును దండం పెట్టేశాను సార్. దట్ ఈస్ దాసన్ అంటారండి. ద బెస్ట్ హ్యూమన్ బీయింగ్ ఇస్ ద బెస్ట్ కమ్యూనికేటర్ మార్క్స్ ఇస్ ద మ్యాన్ సచ్ అ గుడ్ ఎట్ హార్ట్. కళనీళ్ళు వచ్చేసాయి. దీని అమ్మిక ఇంకా మద్రాసులో ఉండొద్దు, దిబ్బద్దాం, మన ఊరు వెళ్ళిపోదాం, హ్యాపీగా చదువుకుందాం అన్న ఫీలింగ్తో ఉన్నాను సార్. ఆ మహానుభావుడు చిన్నపిల్లాన్ని ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసేట్లేదు సార్. ఇప్పుడు ఏం చేస్తున్నా బాబు, ఇలా సార్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసి వచ్చాను సార్, నా సినిమా పిచ్చి సార్, నేను హీరో అవ్వాలి సార్, ప్లీజ్ సార్ అన్నానండి. నేను పాస్ అయ్యాను సార్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్. నువ్వు బిఏ పూజ చేసుకొని రా, నేను నీకు తప్పకుండా వేషిస్తాను అన్నారు సార్ ఆ మహానుభావుడు. నేను బిఏ పాస్ అయ్యి సినిమా ఫీల్డ్కి వెళితే నేడనే సినిమాలో కృష్ణ గారు అబ్బాయి రమేష్ బాబు గారు హీరో అయితే నేను సెకండ్ హీరో సార్. ఆ సినిమా 110 రోజులు ఆడితే సార్ బ్రహ్మాండం హిట్ అయింది, నాకు మంచి పేరు వచ్చింది సార్. ఇక్కడ విషయం ఏంటండి, మద్రాసు వెళ్ళిన నన్ను నీ కులం ఏంటి కానీ, నీ మతం ఏంటి కానీ, అసలు నువ్వెవరు అని కానీ ఏమీ అడగకుండా నాకున్న పిచ్చిని తీసుకొని ఆ మహానుభావుడు వేషం ఇచ్చి భరోసా ఇచ్చి ఈవేళ మీ అందరికీ నన్ను ఆదరించి నటుడిగా పరిచయం చేసినందుకు ఆ మహానుభావుడికి దండం పెడుతున్నాను సార్. నన్నే కాదు, నాలుగు చాలా మందికి ఈ భరోసా, ఓ అండ, ఓ దండ. ప్రపంచ తెలుగు చిత్ర పరిశ్రమ యొక్క గొప్పతనాన్ని, తెలుగు చిత్ర యొక్క పటాన్ని ప్రపంచపరంగా శంకరాభరణంతో ఎగరేసిన మహానుభావుడు కె విశ్వనాథ్. అలాంటి విశ్వనాథ్ గారు మీరు శంకరాభరణం తీస్తే నేను మేఘ సందేశం తీస్తాను ఆయన, అక్కడ సక్సెడ్ అయినా. అలాగే బాబు గారు ది గ్రేట్ డైరెక్టర్, ఎస్థెటిక్ వాల్యూస్, అమోఘమైన సినిమా తీసిన బాబు గారు లాగా నేను శివరంగిని, గోరింటాకు అని అలాంటి చిత్రాలు కూడా తీశాడు ఆయన. చివరికి నా అలాంటి వాడు, ఓ మాదాల రంగారావు అలాంటి వాడు, సమాజపరంగా టీ కృష్ణ గారు అలాంటి వాడు, ఓ పరుచూరి ప్రదర్శన లాంటి వాడు సమాజపరంగా ఏమైనా చిత్రాలు తీస్తే ఏ నారాయణమూర్తి నువ్వే కాదు నేను కూడా తీస్తాను చూసుకో అని ఒరే రిక్షా, ఓ శ్రీరాములు లాంటి చిత్రాలు కూడా తీశాడు ఆయన. కాబట్టి ఆయన ఈజ్ ఆల్రౌండర్. ఒక్కొక్క కోణంలోనే కాకుండా ఎంతమంది ఉంటారో ఈజ్ లైక్ అక్టోపస్, మొత్తం అలాగ ఆహ్వానించిన మహానుభావుడైన కథ, స్క్రీన్ ప్లే, డైరెక్టర్, లిరికిస్ట్, ప్రొడ్యూసర్, యాక్టర్, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబ్యూటర్, వాట్ నాట్ ఎవ్రీథింగ్ అన్నిటినీ మించి తెలుగు చలచిత్ర పరిశ్రమని హైదరాబాద్ తీసుకురావడానికి అమోఘమైన కృషి చేసిన మహనీయుల్లో ఒక మూల స్తంభాల్లో మా గురువు దాసనారాయణ కూడా ఒకడు. అలాగే కార్మికుల గురించి అన్నింటితో చెప్పారు, హ్యాట్సప్ హ్యాట్సప్ హ్యాట్సప్. సో అలాంటి మహానుభావుడు కళ్ళ ముందే కనపడుతున్నాడు ఆయన. మా గురువు అప్పుడు చనిపోయారా, ఏడుపు వస్తుంది. ఓకే, కాలం చాలా గొప్పది, పోయిన వాళ్ళందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళు పోయిన వాళ్ళు తీపూర్తున్న మహాకవి శ్రీశ్రీ గారు అన్నట్టు, ఆత్రేయ గారు అన్నట్టు ఆ మహానుభావుడు మన తీపుగా మిగిలిపోయాడు ఆయన. అయితే మా గురుగారు అన్న గొప్పతనం ఏంటంటే తాతామాడు నుంచి మొన్నటి సినిమా వరకు, ఆ పరమవీర చక్ర వరకు, యంగ్ ఇండియా వరకు కూడా కుటుంబ విలువల, మన్నీ కోణాల, సమాజపరమా, ఆర్థికపరమా, రాజకీయపరమా, ఏ రంగంలో కావచ్చు అన్ని రకాల ఇష్యూస్ టచ్ చేసి సక్సెస్ నిలబడిన మహానుభావుడు దాసనారాయణ గారు. అలాగే ఈజ్ త్రిముఖుడైన, 3 ముఖాలు గలవాడైన, ఓ బ్రహ్మ విష్ణు మహేశ్వరులాగా, ఓ సినిమా కళాకారుడుగా, దర్శకుడుగా ఒక ముఖం అయితే, ఒక పత్రికాధిపతిగా 2వ ముఖం, రాజకీయ నాయకుడిగా 3వ ముఖం. 3 ముఖాల్లో కూడా సక్సెస్ అయిన మహనీయుడు దాసరి నారాయణరావు గారు. అంత మహోన్నత వ్యక్తి ఈవేళ మన ముందు లేరు, అయినా మన కళ్ళ ముందే కనపడుతున్నాడు ఆయన. కాబట్టి ఏ ఆశయాల కోసం, ఏ మహోన్నత లక్ష్యం కోసం ఆయన ఈ సినిమా ఫీల్డ్లో కృషి చేశాడో ఆ ఆశయాల్ని, ఆ మహోన్నత లక్ష్యాల్ని మనం ముందు తీసుకొని వెళ్ళాలి. 10 కోట్లు ఉంటే వాళ్ళు హీరో అవ్వచ్చు, తప్పే ఉందండి. వాళ్ళ అబ్బాయిని హీరో చేయాలి, 10 కోట్లు పెడతాడైనా, ఈ గాట్ రైట్. అలాగే వారసత్వం, వాళ్ళ అబ్బాయిలు మాకు ఏ వ్యాపారం ఉంది, మేము సినిమా హీరోలు అవుతాం, మా ఫాదర్లు అవుతారు, అవ్వచ్చు, అవ్వాలి. ఐ మెట్ సారీస్ట్, అందరూ అవ్వాలి, దయించి అందరూ అవ్వాలి. అయితే ఈ భారతదేశంలో కానీ ఈ ప్రపంచంలో కానీ ఓ సినిమా యాక్టర్ అవ్వాలనే అంబిషన్ మాలాంటి పేదవాళ్ళు చాలామందికి యాక్టర్లు అవ్వడానికి, టెక్నీషియన్ అవ్వడానికి, డైరెక్టర్లు అవ్వడానికి మా గురువు దాసనారాయణ ఎలాగైతే గొప్ప కృషి చేశారో అలాగే ఇప్పుడు వస్తున్న గొప్ప గొప్ప దర్శకులు, నిర్మాతలు కూడా సామాన్య వాళ్ళు కూడా ఎవరన్నా వస్తే దయించి వాళ్ళు కూడా వేషాలు ఇస్తూ వాళ్ళ అంబిషన్ తీరుస్తూ అసలు శిశులు నివాళి దాసనారాయణ గారికి ఇవ్వాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నానండి.
Dasanarayana Rao garu loss has been a great loss to all of us. Personally, for us, ఆయన మాకు డైరెక్టరు, యాక్టరు for our company, a very close friend of my father. ఆయన he was the man who made డైరెక్టర్ అనే అతనికి ఒక సెపరేట్ పోస్ట్ లాగా మేఘంలో తీసుకొచ్చి పెట్టారు. And what he created with his direction is his 151 films, great films. Along with that, ఆయన తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్గా ప్రెసిడెంట్ గుండి he always wanted to do a lot of good for the producers. I worked along with him as a secretary for many years. I remember all those good days with him. He's been a great influence on the Telugu film industry. A mark that he has created is very difficult for somebody else to redo. Wish him and his family our deepest condolences from the entire industry. ఎవరికి ఆపద వచ్చినా నివేదిక అని ఎవరు వచ్చినా సరే అది భుజాన్ని వేసుకొని, అది కార్మికుల సమస్య కానీ, నిర్మాతల సమస్య కానీ, డిస్ట్రిబ్యూటర్ల సమస్య కానీ, అలానే చలనచిత్ర పరిశ్రమలో ఏ సమస్య వచ్చినా ప్రభుత్వాలతో పోరాటంలో కానీ అన్నిట్లో ముందుండి నడిపించేవాడు. ఆయన మన మధ్యలో లేకపోవటం చాలా బాధాకరంగా ఉంది. ఈ మధ్య ఎక్కడో టీవీల్లో డిస్కషన్లో ఆయనకేదో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు రాలేదని బాధగా ఉందని మాట్లాడుతున్నారు. నా ఉద్దేశంలో దాదాసాహెబ్ ఫాల్కే కన్నా ఆయన చాలా గొప్పవాడు. మన చలనచిత్ర పరిశ్రమ ఉన్నంతకాలం ఆయన సేవలు గుర్తించుకుంటారు. 3 అక్షరాల సినిమాకి పర్యాయ పదం 3 అక్షరాల దాసరి. ఆయన ఒక అద్భుతం, ఆయన ఒక అపురూపం, ఆయన ఒక విశ్వరూపం. ఎవరు తలుపు తట్టినా తట్టకపోయినా, ఎవరు వృద్ధిలోకి వస్తున్నా, ఎవరు కష్టంలో ఉన్నా అందరినీ ఆదరించే, అభినందించే గొప్ప మనిషి దాసరి గారు. ప్రస్తుతం దాసరి గారు లేకపోవడం ఒక ప్రిన్సిపాల్ లేని కళాశాల సినిమా రంగం నాకు అనిపిస్తోంది. అన్ని భాషల్లోనూ తెలుగు భాషలోనే ఎక్కువ అక్షరాలు ఉంటాయి, 56 అక్షరాలు. దాసరి గురించి చెప్పాలంటే 56 అక్షరాలు కూడా చాలు. ఆయనకి మేము 2 సినిమాలు రాసాం. ఒక సినిమా మోహన్ బాబు గారిది రాసిచ్చినప్పుడు ఆయన ప్రెస్ మీట్లో నాకు సెన్సార్ స్క్రిప్ట్ ఇచ్చారని చెప్పాడు. ఆయన అంటే సెన్సార్ స్క్రిప్ట్ అంటే అర్థం ఏంటి, వీళ్ళిద్దరూ పరుచూరి బ్రదర్స్ నాకు సినిమా చూపించారని. ఆయనకి మేము అసలు సినిమా చూపించగలమా అంటే, ఎంత చిన్నవాడైనా కిందవాడైనా ఆయన వాళ్ళకి ఇచ్చే మర్యాద అది, వాళ్ళని గౌరవించే పద్ధతి అది. అలాంటి మహానుభావుడు ఇండస్ట్రీలో మళ్ళీ రారు, పుట్టరు. ఆయన కుటుంబ సభ్యులందరికీ కూడా మా ప్రగాఢ సానుభూతి సమర్పించుకుంటూ, మళ్ళీ దాసరి గారు లాంటి వాళ్ళు ఇండస్ట్రీలో పుట్టి మళ్ళీ ఈ పరిశ్రమకు సేవ చేయాలని మనసారా కోరుకుంటున్నా. దాసనారాయణరావు గారు ఈరోజు లేకపోవడం అనేది ఇండస్ట్రీకి పెద్ద లోటు. కార్మికుల అండా దండా కోల్పోయినంత పరిస్థితి ఈరోజు ఉంది. నాకు ఏదైనా కష్టమని వస్తే వెళ్ళి ఆయన దగ్గరే కూర్చునేదాన్ని. పర్వాలేదు లేరా నేనున్నాను అనేవారు. ఈరోజు నాకు కష్టం వస్తే ఎక్కడికి వెళ్ళాలో నాకు తెలియదు. ఆయన ఎక్కడున్నా మనల్ని అందరినీ చూస్తూ ఈ సినీ పరిశ్రమ బాగుండాలి అని, ఎక్కడున్నా ఈ సినీ పరిశ్రమ గురించి ఆలోచిస్తూ, అక్కడ పైన దేవుడు అనేవాడు ఉండి స్వర్గం అనేది ఉంటే వాళ్ళతో కూడా దెబ్బలాడుతూ ఇక్కడ అందరికీ అంతా మంచి జరగాలి అని మన గురించే సదా ఆలోచిస్తూ ఉంటారు. అట్లీస్ట్ ఆయన నా మాటలు వింటూ ఉంటే ఇప్పుడన్నా విశ్రాంతిగా ప్రశాంతంగా ఉండండి. మీ దయ వల్ల మేమందరం చాలా బాగున్నాం. మీరు ఎక్కడున్నా మీ వల్ల మేము బాగుంటాం. వి మిస్ యూ సో మచ్. మనం ఎంతోమందిని లెజెండ్, జీనియస్ అని పొగడతాం, కానీ రియల్గా ఒక జీనియస్, ఒక లెజెండ్ ఎవరంటే మన దాసరి నారాయణరావు గారు. యంగ్స్టర్కి, ఒక యూత్కి, ఒక స్టూడెంట్కి, ఒక మానవుడికి, ఒక టెక్నీషియన్, ఒక ఆర్టిస్ట్గానో దేనికైనా ఈజ్ అ గ్రేట్ ఇన్స్పిరేషన్. అలాంటి ఇన్స్పిరేషన్తో మేము బతికాము, మేము అదృష్టవంతులం. అలాంటి అదృష్టం అందరికీ రాదు, కానీ అదృష్టం చాలా తక్కువనే ఉన్నట్టు ఉండి వెళ్ళిపోయింది. దాసరి గారిని అందరూ పెద్ద ఆయన అని పిలుస్తారు, గురువు గారు పెద్ద ఆయన అని.
ఆ పెద్ద ఆయన అనే పదానికి ఆయన స్వచ్ఛమైన నిర్వచనంగా మిగిలారు. తల్లి, తండ్రి, గురువు, దైవం తానే ఈ ఇండస్ట్రీ నడిపించిన ఆ మహనీయుడు కోల్పోయింది. ఈ లోటు పూడ్చలేనిది. ఈ 80 ఏళ్ల చరిత్ర రాస్తే అందుట్లో 60 పేజీలు దాసరి గారు పేరు ఉచ్చరించకుండా రాయలేని పరిస్థితి. అందుకనే చరిత్ర ఒకసారి కాలాన్ని అడిగిందంట, నేను చరిత్రని నాకు రక్తమాంసాలు జోడించి ఒక రూపం ఇస్తే నేను ఎలా ఉంటాను అని అడిగిందంట. చరిత్ర నీకు రక్తమాంసాలు ఇచ్చి రూపాన్ని ఇస్తే నువ్వు దాసరిలా ఉంటావు అని చెప్పిందంట కాలం. అందుకే ఆయన ఒక చరిత్రలో ఒక భాగం కాదు, చరిత్రను సృష్టించిన ఆయనే ఒక చరిత్ర. ఈ హిమ్సెల్ఫ్ హిస్టరీ బై హిమ్సెల్ఫ్.